నమస్కారం. నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎద్దుల. రెండో దశ భూ సమీకరణ తప్పనిసరి. రాజధాని నగరం అంతర్జాతీయ స్థాయిలో ఉండాలా లేక మున్సిపాలిటీగా మిగిలిపోవాలా? అమరావతి నష్టపోతే మీరు నష్టపోతారు. ఇన్ని జేఏసీలెందుకు? అమరావతి అభివృద్ధి కమిటీగా ఏర్పడండి. మీ సమస్యలన్నీ సంక్రాంతిలోగా పరిష్కరిస్తాం. రాజధాని రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ. టెక్ భారత్ సాకారం. జన్జెట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు. అంతరిక్ష విస్తరణకు అంకుర సంస్థల అండ. ప్రపంచంలో మనది 3వ అతిపెద్ద స్టార్టప్ల వ్యవస్థ. హైదరాబాద్లో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ వర్చువల్గా ప్రారంభం. పోలవరం, మార్కాపురం, మదనపల్లె 3 కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ విడుదల. రెవెన్యూ డివిజన్లుగా నక్కపల్లి, అద్దంకి, మడకసిర, పీలేరు, బనగానపల్లె. మరికొన్ని మండలాలుగా ఒక డివిజన్ నుంచి మరో డివిజన్లోకి. కొత్తగా పెద్ద హరివానం మండలం, పెనుగొండ, ఇక వాసవి పెనుగొండ. మార్పు చేర్పులపై ప్రజల నుండి అభ్యంతరాల స్వీకరణ. పంచాయతీల విభజనకు పచ్చజెండా. నిషేధం తాత్కాలికంగా ఎత్తివేస్తూ ఉత్తర్వులు. అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు నేడే శంకుస్థాపన. కల్తీ నెయ్యి కేసులో కొనుగోళ్ల విభాగం జీఎం అరెస్టు. లడ్డూ వ్యవహారంలో అరెస్ట్ అయిన తొలి తీతీదే అధికారి సుబ్రహ్మణ్యం. లక్షల్లో లంచం ముట్టినట్టు ఆరోపణలు. స్క్రబ్ టైఫస్తో జాగ్రత్త. రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి పాజిటివ్ కేసులు. చిత్తూరు, కాకినాడ, విశాఖ జిల్లాల్లో అత్యధికం. రాష్ట్రానికి దిత్వా ముప్పు. బంగాళాఖాతంలో తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం. 4 రోజులు కొనసాగుతున్న తీవ్రత. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశం. వైకుంఠ ద్వార దర్శనాల ఈడ్కు తొలి రోజే 4.60 లక్షల మంది నమోదు. పరకామణిలో చోరీపై నాకు తెలియదు. నేడు సిట్ విచారణకు హాజరవుతా. వైకాపా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి వెల్లడి. ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్, మరో 6 నెలల పొడిగింపు. అసభ్య సంజ్ఞలు ఆపై దాడి. ఆర్టీసీ బస్సులో విద్యార్థినిపై విద్యార్థి అమానుషం. ఫిర్యాదుపై తొలుత స్పందించని పోలీసులు. మనస్తాపంలో బాధితురాలి ఆత్మహత్యాయత్నం. 106 రోడ్ల పునరుద్ధరణకు 276 కోట్ల రూపాయలు. ఇంతటితో వార్తలు సమాప్తం. వార్తలు చదివినది కుమారి అరుణ ఎద్దుల.